Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరే సండే మనం కుంఫు మ్యాచ్ చూడ్డానికి వెళ్దాం సరేనా? ఆహా బాగానే వెళదాం. నాకు ఈ ఫైటర్ సాబు గురించి బాగానే తెలుసు. ఆయన మా వేదాసిటీ కోసం ఫైట్ చేయబోతున్నారు. సరే రండి వెళ్ళి సాబు ప్రాక్టీస్ చేసేది చూద్దాం. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మీరు నేను చెప్పితే నమ్మరు. ఒకసారి సాధు రౌడీలతో పాటు గొడవ పడ్డారు. అమ్మో అది మామూలు గొడవ కాదు. అప్పుడు నేను అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ బాగా ఉతికి ఆరేశాను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? నేను మొదలు పెట్టినప్పుడా తర్వాత? ఈ సాబు నిజంగా చాలా డేంజరస్ ఫైటర్. వీన్ని ముందు ఆట నుంచి తొలగించాలి, లేకపోతే నాకు ఈ ఛాంపియన్షిప్ గెలవడం చాలా కష్టం అవుతుంది. మీరు కంగారు పడకండి బాస్. మేము అతని కింద మీద పడేసి మక్కిలు ఇరగతన్ని దేనికి పనికి రాకుండా చేసేస్తాం. వావ్ సార్ వావ్, మీరు నిజంగానే అద్భుతమైన ఫైటర్. పిల్లలు ఇక్కడేం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోనివ్వండి. సారీ సార్, మీరు ప్రాక్టీస్ చేసేది చూసి ఏదైనా నేర్చుకోవచ్చని మేము ఇక్కడికి వచ్చాం. నేను ఇక్కడేమి ట్రైనింగ్ స్కూల్ నడపడం లేదు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మరి ఈయన ఓవర్గా మాట్లాడుతున్నాడు బాబు. వదిలేయండి, మా గురువుని మర్యాదగా వదిలేయండి. ఫ్రెండ్స్, వాళ్ళు మన సాబుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. రండి మనం వెళ్ళి అతన్ని కాపాడదాం. ఏ చిన్నపిల్లడా, ఎవరు నువ్వు? ఎందుకు సంబంధం లేకుండా మా వెంట పడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అమ్మా, ఏయ్ ముందు ఆ పిల్లాన్ని పట్టుకోండి.
మిమ్మల్ని ఆ గూండాలు ఎత్తుకొచ్చారు. అవును, శివానే మిమ్మల్ని కాపాడాడు. మీరెవరు నన్ను కాపాడటానికి? వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోయి ఉంటారు. నేను ఎప్పుడైనా దీంట్లోంచి బయటపడతానని భయపడి ఉంటారు, అందుకే పారిపోయారు. చూశారుగా నా తడాక. అందుకే ఆ రౌడీలు ఎక్కడ నేను కొట్టి ధ్వంసం చేస్తానని భయపడి పారిపోయారు. దాంట్లోంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. ఇంకా ఇక్కడే ఉన్నారెందుకో? వెళ్ళండి వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళిపోండి. నాకే ఇతని మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది. బాగా తన్నాలనిపిస్తుంది. అరే ఏంటి శివ, ఎందుకని నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు? కరాటే, కుంఫు ఇవన్నీ వేస్ట్. జీవితంలో సంగీతం నేర్చుకున్నావంటే మనకెంతో ఉపయోగపడుతుంది. సారే గా మా ఏం చూస్తున్నావు? మీ పాట విని నేను మాత్రం గమ్ముగా ఉండగలనేమో గాని నా చేతిలో ఉన్న టీ కప్పులు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాయి. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. అలాగా? అయితే సరేలే, నేను మళ్ళీ పాడతాను. అయ్యయ్యో! నాకేమనిపిస్తుందంటే సాబు యొక్క డ్రింక్ లో అతను ఏదో కలిపాడని. సార్ వద్దు, ఆ నీళ్లు తాగద్దు, ఆ నీళ్లు తాగద్దు, ఆ నీళ్లు తాగకండి, అందులో కలిపారు. ఏయ్, మళ్ళీ వచ్చేసారా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వద్దు. రండి రండి, త్వరగా రండి రండి. ఈ నీళ్ళు తాపండి. త్వరగా లే బాస్, త్వరగా లే. బాస్ లే, బాస్ త్వరగా లే. మళ్ళీ పారిపోయారా? పారిపోకుండా ఏం చేస్తారు? నేను ఒక్కడే 20 మందిని కొడతాను కదా. సార్ ఇప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం. మాటికి మిమ్మల్ని పట్టుకోవడానికే వస్తున్నారు. ఈసారి ఛాంపియన్షిప్స్ లో మీరు గెలవకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. నా ప్రాణానికి ప్రమాదమా? నా ప్రాణానికి ప్రమాదమా? పిల్లలు మళ్ళీ వచ్చేసారా? ఎందుకు నా వెంట పడుతున్నారు? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేం ఆలోచించావు? అదే నువ్వేం ఆలోచించావో అదే. నేను కూడా అదే ఆలోచించాను. అలా కనుక జరిగితే ఏం జరుగుతుంది? ఏమీ లేదు అంకుల్, మేము అనుకున్నది అది మేము చేయలేం, అందుకని చెప్పడంలో కూడా ప్రయోజనం లేదు. సరే అది వదిలేయండి, నేను చెప్పేది వినండి. వాళ్ళు మిమ్మల్ని ఛాంపియన్షిప్స్ లో పాల్గొనకూడదని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ప్రొటెక్షన్ కావాలి.
నాకెలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదు. నేనే చాలా మందికి ప్రొటెక్షన్ ఇవ్వగలను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకే చెప్పేది వెళ్ళండి. ఎవరికి చెప్పకుండా నా ఫైట్ ట్రిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? వెళ్ళండి. ఒకవేళ అతన్ని ఎవరైనా ఎత్తుకెళ్తే వేదా సిటీ తరపు నుంచి పార్టిసిపెంట్ అంటూ ఎవరు ఉండరు. అంతేకాకుండా కుంఫు ఛాంపియన్షిప్ ట్రోఫీ మనకు దొరకదు. ఏం పర్లేదులే, నేను వేషం మార్చుకొని వెళ్తాను. అతని పక్కనే ఉండి అతన్ని కాపాడతాను. మీరు దిగులు పడకండి. ఈ లడ్డూ సింగ్ ఏమి మామూలుగా ఫేమస్ కాలేదు, తెలుసుగా. ఈ రౌడీగాడు నా వెంటెందుకు పడుతున్నాడు? ఆగో. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.